కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పండించిన ఘనత మన ప్రభుత్వానికి, మన రైతులది. ఈ పంట యాసంగి ఇప్పుడు వస్తున్న పంట బంపర్ పంట. ఈ పంటలో 55 లక్షల ఎకరాల్లో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం జరిగింది. అంటే రెండు కలిపితే 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పండడం జరిగింది. ఇది తెలంగాణలోనే రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పండలే. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో పండిన పంట అని చెప్పి మనం చేస్తున్నాం. పండిన పంటలో పోయిన వానాకాలం పంట ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రతి గింజ మరి రైతులకి మేలు జరిగే విధంగా కొనుగోలు చేయడం జరిగింది. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటకి కొనుగోలు విషయంలో కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. అందరం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అంతా సమిష్టి కృషితో తెలంగాణలో యాసంగి పంట చివరి గింజ కొనే వరకు విషయం ఇవి ప్రజాప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో చర్చించి మరి ఇరిగేషన్ పనులు మరింత వేగవంతం చేయించడానికి, ధాన్యం కొనుగోలు విషయంలో ఇంకా వేగవంతం చేసి ప్రొసీజర్ బెటర్ చేయడానికి ఈ సమీక్ష సమావేశం చేసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, నేను కొన్ని క్లుప్తంగా ఇంట్రడక్టరీ రిమార్క్స్ ఇచ్చి ఆ తర్వాత ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మంత్రులను వారి యొక్క ఒక అబ్జర్వేషన్స్, సజెషన్స్, వారి విమర్శలు కూడా అంతే యాక్సెప్ట్ చేసి వాటి మీద ఇప్పటికిప్పుడే అధికారులు నోట్ చేసుకొని కొన్ని ఇప్పుడు జవాబు ఇవ్వడమా, కొన్ని తర్వాత జవాబు ఇవ్వడమా, ఆ విధంగా ముందుకు పోదామని చెప్పి ఈ డిస్కషన్ ఫార్మాట్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ గురించి ముందు మాట్లాడాలంటే మనం మిర్యాలగూడలో ఉన్నాం కాబట్టి కృష్ణా నదీ జలాల విషయంలో ముందుగా మనం మాట్లాడదాం. కృష్ణా నదీ జలాల ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగరు, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడు మరి సుమారు ఎక్కువ శాతం ఎన్ఎస్పి ఆయకట్టుగా ఉండి సుమారు 40-50 ఏళ్ల నుంచి ఇక్కడ 70, 80, 90% ఎన్ఎస్పి ఆయకట్టు కింద ఉంది. కృష్ణా నదీ జలాలపై కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా అధికారులకి. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలు కేటాయిస్తే గతంలో ఉన్న పాలకులు 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2023 వరకు 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు అందులో 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకి ఒప్పుకుంటూ లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లేదు ఇది మేము ఒప్పుకోము, మన క్యాచ్మెంట్ ఏరియా, మన జనాభా, ఇతర విషయాలు అన్ని పరిగణలోకి తీసుకొని కృష్ణా నదీ జలాలని మనకి 70% ఇవ్వాలి, వాళ్ళకి 30% ఇవ్వాలనే వాదన మనం ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాము. మన వాదన విని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2
బ్రిజేష్ ట్రిబ్యునల్ తిరిగి ఈ అంశాన్ని రీఓపెన్ చేసి గతంలో ఇచ్చిన 811 టీఎంసీల్లో ఎవరికి ఎంత కేటాయించాలని పునఃపరిశీలన చేస్తున్న విషయం ఇది మన ప్రభుత్వం యొక్క విజయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇప్పుడు 50-60 ఏళ్ళు అయింది. నాగార్జున సాగర్ కానీ ఎస్ఆర్ఎస్పి కానీ ఇతర మేజర్ ప్రాజెక్టులు తెలంగాణలో గత ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 25-30% సెడిమెంటేషన్తో కెపాసిటీ తగ్గిపోయింది. ప్రాజెక్ట్ కెపాసిటీ తగ్గిపోయింది, రిజర్వాయర్ల కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని భారీ ప్రాజెక్టుల డీసెడిమెంటేషన్ కార్యక్రమం మొదలుపెట్టడం. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క డీసెడిమెంటేషన్ కూడా మొదలుపెట్టిన విషయం మీ అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి గత 10 ఏళ్లుగా